ఫ్రెండ్స్, ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. నేను మీకు ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను, మీరు ఇలా ఆడుతున్నారేంటి, రేపు మీకు మ్యాచ్ ఉంది, ఇలా ఆడితే కష్టం అంటే, సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి కరెక్ట్గా గోల్ చేస్తామని అంటుండగా ఇంతలోనే ఫుట్బాల్ వచ్చి తను తగులుతుంది. ఆ ఫుట్బాల్ ఇలా ఇవ్వు అని చెప్పి అడిగితే అతను పాస్ చేసే విధానం చూసి, ఏంట్రా కావాలని పిల్లల ముందు యాటిట్యూడ్ చూపించడానికి ఇప్పుడు నువ్వు ఫుట్బాల్ని అలా తన్ని చూపించింది అంటే, మీరు అంటున్నట్టు మా సార్ది యాటిట్యూడ్ కాదు, మా సార్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఏంటి ఈ జోకర్ గాడా అని చెప్పి, రే అందరూ ఇలా రండ్రా అని చెప్పి పిలిచి, వీడు ఫుట్బాల్ ప్లేయర్ అట అంటే, గొడవ చేయకుండా కొంచెం వెళ్ళండి అంటే, మీ సార్కి దమ్ము ఉంటే మాతో ఒక మ్యాచ్ ఆడమనండి అని చెప్పి అంటూ ఉంటే, సార్ ఆడదాము అంటే, వద్దు పిల్లలు అని చెప్పి కొంచెం వెళ్ళండి గొడవ చేయకుండా అంటే, ఏంట్రా భయపడుతున్నాడా, మీ సార్కి దమ్ము లేదా అని చెప్పి అంటే, అన్న మీరే గెలుస్తారు, మీరు ప్లేయర్స్ అని చెప్పి అంటే, అంత భయం ఉన్నవాడివి ఎందుకురా ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నావు, ఈ పిల్లలందరినీ ఓ మూల దొబ్బేమని, నువ్వు ఇక్కడి దొబ్బేరా జోకర్గా అని చెప్పి అంటే, నా స్టూడెంట్స్ని అంత మాట అన్నావు కదా, ఇప్పుడు ఈ టీంతోనే నీ టీం అందరినీ ఓడిస్తాను అని చెప్పి వాళ్ళతో కలిసి మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ సార్ అన్నందుకు ఆ పిల్లలు ఎంతో చురుకుగా గోల్స్ మీద గోల్స్ కొడుతూ పక్క టీం వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత తెలివిగా ఆడినా సరే ఆ పిల్లలు ఒక్కసారి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సార్కి బాల్ ని పాస్ చేస్తూ తెలివిగా గోల్స్ కొడుతూ ఉంటారు. ఏంట్రా చిన్న పిల్లల చేతిలో ఓడిపోవాలనుకుంటున్నారా, ఏం ఆడుతున్నారు మీరు అని చెప్పి అతను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి బాల్ ని పాస్ చేసిన వెంటనే అతని సార్ గోల్ కొట్టేస్తాడు. రే ఆ చిన్న పిల్లల చేతిలో ఓడిపోయామంటే వాళ్ళు చూసి మనం నవ్వుతాడు. వాళ్ళ సార్ ఒక్కనే టార్గెట్ చేస్తే మనం గెలుస్తాము అని చెప్పి వాళ్ళ సార్ ఒక్కనే టార్గెట్ చేస్తాడు. కానీ ఆ టీం అందరినీ అతను కన్ఫ్యూజ్ చేసి మెల్లిమెల్లిగా వెళ్ళి అతను గోల్స్ కొడుతూ ఉంటాడు వాళ్ళ స్టూడెంట్స్కి పాస్ చేసి. ఇక చివరిగా వాళ్ళు ఒక్క గోల్ కూడా కొట్టకుండా టెన్షన్ పడుతూనే ఆడుతూ ఉంటారు. కానీ సార్ ఏంటి మీరు ఇలా ఆడుతున్నారు, ఇక మా వల్ల కాదు అని చెప్పి, మీరే గెలిచారు, మేము సారీ చెప్తున్నాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ సార్ ఎంతో హ్యాపీతో ఈ రోజు ట్రైనింగ్ పూర్తయిపోయింది, పదండి పిల్లలు ఎంతో బాగా ఆడారు అని చెప్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.